శరీరాలు వేరైనా తలలు అతుక్కుని పుట్టిన వీణావాణిలను వేరు చేయడం కష్టమా? ఇక సాధ్యం కాని పనేనా? జీవితాంతం ఇలా నరకం అనుభవించాల్సిందేనా? ఆపరేషన్ అసాధ్యమని వైద్యులు చేతులు తీయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నరవుతున్నారు. వీణావాణి ఇద్దరికి 2 శరీరాలున్నాయి, 2 తలలున్నాయి, 2 ఆశయాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఇద్దరు ఒకటిగా మాత్రమే ఏ పనైనా చేయాలి. తప్పదు. 13 ఏళ్ల క్రితం అలా పుట్టారు వాళ్ళు. వీణ ఓ వైపునకు చూడాలంటే వాణి మరోవైపుకు చూడాలి. వాణి ఈ పని చేయాలంటే వీణ ఆ పని వదలాలి. ఒక పని జరగాలంటే ఇంకొకరు తన పని వదులుకోవాలి. ఇది వీణావాణిల చిన్ననాటి నుంచి వెంటాడుతున్న బాధ. బంధం గట్టిదని తెలుసుగాని ఇంత గట్టిదని ఊహించని పసిప్రాయం ఆ ఇద్దరిది. ఈ వయసులోనే జీవితంలో ఎన్ని కష్టాలున్నాయో అన్ని కష్టాలు అనుభవించేశారు. అందుకే వీణంటుంది మాలాంటి బాధ మరెవరికి రాకూడదని. వాణి తాను ఇంజనీర్ చదివి భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటానంటోంది. అంతా బాగానే ఉంది, కానీ ఆ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలన్నది ఆ తల్లిదండ్రుల ఆవేదన. ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంటే వాళ్ళకు ఖర్చులు భరాయించింది. ఇక ముందు కూడా అన్ని ఖర్చులు వాళ్ళే భరాయించి మేము పిల్లల్ని చూసుకుంటాం. కానీ అలాంటి ఆర్థిక సహాయం ఏదైనా చేస్తే వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. 12 ఏళ్ల పాటు పిల్లలు నీలోఫర్ ఆసుపత్రిలో ఉంటూ వచ్చారు. నీలోఫర్లో వాళ్ల బాల్యం బాగానే గడిచింది. ఇక జరగాల్సింది తలుచుకుంటేనే భయమేస్తోంది. ఇకపై ఈ పిల్లలిద్దరినీ విడగొట్టడం సాధ్యం కాదని తేలిపోయింది. విడిపోతే వాళ్ల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేమని వైద్యులు తేల్చి చెప్పేశారు. ఇక ఈ ఆసుపత్రిలో ఉంచుకోవడం తమ వల్ల కాదు కాబట్టి వాళ్ళని ఇంటికి తీసుకువెళ్లమంటారు డాక్టర్లు. 12 years దాటిపోయింది. ఇక్కడ స్పెషల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రీట్ చేయడానికి ఇప్పుడు ఎందుకంటే మెచ్యూరిటీ ఏజ్ కాబట్టి వేరే హాస్పిటల్ కానీ ఆర్ఫనైజ్ కానీ షిఫ్ట్ చేయమని రాశాము. అంతలోనే ఈ టీమ్ని అపాయింట్ చేశారు. టీం వచ్చింది. టీం చూసి వాళ్ళు రిపోర్ట్ పంపించారు. ఆ రిపోర్ట్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలనేది మేము ఆలోచించాం. ఇంత సడన్ గా పొమ్మంటే ఎక్కడికి పోవాలి? ఇన్నాళ్లు విడగొడతామన్నారు. ఇప్పుడు సడన్ గా వెళ్లిపోమంటే తామెక్కడికి పోవాలి అన్నది ఆ చిన్నారులను వాళ్ళ తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న. ఆపరేషన్ చేస్తారు, సక్సెస్ఫుల్ అయిద్దని ఎంతో కొండంత ఆశలు పెట్టుకున్నాము. అవన్నీ మాకు నిరాశగా మిగిలిపోయాయి. మాకు నిన్న నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు పిలిపించి ఇలా ఢిల్లీ ఎయిమ్స్ నుండి రిపోర్ట్స్ పంపించారు. అట్లా రిపోర్ట్స్లో పిల్లలకు ఆపరేషన్ చేస్తే బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ అయినా కూడా అది పోలియో లాగా రావటమా లేదంటే వాళ్ళు కోమాలకు వెళ్ళిపోవటం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుంచి ఏం చేయాలి? ఆసుపత్రిలో ఏసీ గదిలో అత్యంత సౌకర్యవంతంగా సాగింది ఇన్నాళ్ల పాటు వీణావాణిల జీవితం. ఇక్కడే అనూష టీచర్ వచ్చి ఓనమాలు దిద్దించి తెలుగు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అందించింది. అక్కడెవరు నేర్పిస్తారు? తల్లిదండ్రులు చూస్తే రోజువారీ కూలీలు. తమను సాకి సంతరించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయం. తమ తల్లిదండ్రులకి ఇది సాధ్యమేనా? తాము మున్ముందు చదవబోయే పాఠ్య పుస్తకాల్లో వచ్చే ప్రశ్న కన్నా మించిన పెద్ద ప్రశ్న. పిల్లలకు 13 ఏళ్ల వయసు వచ్చేసింది కాబట్టి వాళ్ళని చూసుకోవడం తమ వల్ల కాదంటోంది నీలోఫర్ ఆసుపత్రి. ఈ ఆసుపత్రి 12 ఏళ్ల వయసున్న వాళ్లకు మాత్రమే పరిమితం కాబట్టి సాంకేతికంగా వీళ్ళని ఇక్కడ ఉంచడం వీలు పడదు. ఇన్నాళ్ల పాటు ఆపరేషన్ జరిగితే ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారని ఆశిస్తే చివరకు మిగిలింది ఇదేనా అని ప్రశ్నిస్తున్నాయా ముద్దుమోములు.